హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనూజ గురించి ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. తనూజ బర్త్డే కేక్ ఒకటి కట్ చేసింది కదా తిరుపతిలో. దాని గురించి వాళ్ళ మీద కేసు పెట్టారని, తనని త్వరలో అరెస్ట్ కూడా చేస్తారని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. దానికి సంబంధించి దివ్యల మాధురి తనుజ ఇద్దరి మీద కేసు కాబట్టి దివ్యల మాధురి అయితే స్పందించిందనమాట. దివ్యల మాధురియే కాదు, వాళ్ళ హస్బెండ్ కూడా స్పందించారు. అంటే ఏం జరిగిందనేది మాట్లాడారు. ఫస్ట్ దివ్యల మాధురి చెప్పింది ఏంటంటే, తనుజకి అసలు కేక్ కటింగ్కి దాని గురించి అసలు ఏం తెలియదు. తనే అనవసరంగా కాంట్రవర్సీ చేస్తున్నారు. తను దీని మధ్యలో లాగొద్దు. ఎక్కడైనా తప్పు ఉంది అంటే అది నాది. ఎందుకంటే కేక్ తనకి తీసుకెళ్ళి కటింగ్ చేసినని చెప్పి కూడా తనకు తెలియదు. తను ఒక్కటే అంది, నాకు బర్త్డే రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి, తిరుపతి వెళ్ళాలి అని చెప్పి అదొక్కటి మాత్రమే అంది తను. కానీ ఇక్కడ ఇట్లా అసలు కేక్ కటింగ్ చేయకూడదు అనే విషయం నాకైతే తెలీదు. తెలుసుంటే నేనైతే చేయను. ప్లస్ నేను కట్ చేయించింది కూడా ఎగ్లెస్ కేక్, కావాలంటే చూడండి అని చెప్పి రెసిప్ట్ కూడా చూపించిందనమాట. ఎక్కడ తీసుకున్న రెసిప్ట్. యాక్చువల్గా చాలామంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు తనుజ గురించి నెగిటివిటీ చేయాలి. నెగిటివ్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా జస్ట్ కేక్ కటింగ్ దగ్గర ఇక్కడ నెగిటివ్ కనిపించింది. ఇంకా కాంట్రవర్సీ చేయటమే కాదు, ట్రోల్స్ చాలా ఎక్కువ చేసేస్తున్నారు. తనుజ అసలు ఇట్లా ఎట్లా చేస్తుంది, ఇట్లా కేక్ కటింగ్ ఎట్లా చేస్తుంది, తిరుపతిలో ఎట్లా చేస్తుంది అని చెప్పి మాధురి గారి గురించి, తనుజ గారి గురించి అసలు చాలా రూమర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అనమాట. శ్రీనివాస్ గారు కూడా స్పందించారు. యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి చెప్పారనమాట, ఇక్కడ తనుజ తప్పుగా అసలు ఎవరు తప్పు లేదు, ఎందుకంటే మాకు తెలియదు అక్కడ కేక్ కటింగ్ చేయించకూడదని. యాక్చువల్గా అక్కడ కేక్ తీసుకున్న చోట కూడా మేము అతనే చెప్పాడు, ఎగ్లెస్ కేక్ తీసుకెళ్ళండి అక్కడ కట్ చేయించవచ్చు అని చెప్పి. కానీ టీటీడీ వాళ్ళు ఎందుకు కేసు పెట్టారో తెలియదు. అది ఎగ్లెస్ కేకు, కేక్ అని చెప్పి అక్కడ చేయకూడదు, అయినా కావాలని చేశారు. కేసు పెట్టడం, అరెస్ట్ కూడా చేస్తామని చెప్పి అంటున్నారు. అరెస్ట్ దాకా వెళ్ళడానికి ఇక్కడ అసలు జరిగిన తప్పేం లేదు అని అట్లా స్పందించారనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ప్లస్ వాళ్ళిద్దరు మాట్లాడిన దాని ప్రకారం అసలు తనుజాకి ఏమీ తెలియదు, తను ఏం తప్పు లేదు. అందరికీ ఫొటోస్ దిగుతుంటే వాళ్ళతో పాటు ఫొటోస్ దిగింది కానీ అంతేగాని రీల్స్ చేయటాలు అసలు అట్లాంటివి ఏవీ లేవు. అక్కడ దిగిన ఫొటోస్ ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు అంతేగాని ఎక్కడ కూడా మొత్తం టెంపుల్, తిరుపతి టెంపుల్ అవన్నీ కూడా కనిపించవు. సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఆ టెంపుల్స్ని మేమైతే తీయలేదు అని చెప్పి క్లారిటీగా ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో చెప్పారనమాట. బట్ ఇంత చెప్పినా కూడా ఇంకా నెగిటివిటీ క్రియేట్ చేయటం, ప్లస్ వాళ్ళిద్దరు ట్రోల్ చేయటం అది ఎక్కువైపోతుంది. యాక్చువల్గా తనూజ ఇంతవరకు అయితే స్పందించలేదు. కానీ ఇద్దరు దివ్యల మాధురి వాళ్ళ హస్బెండ్ చెప్పేది ఏంటంటే, తనుజకి దీనికి సంబంధం లేదు, తనుజని దీనిలో లాగి కావాలని చెప్పి మధ్యలో ఇరికించొద్దు, ఆ అమ్మాయి అసలే చిన్నపిల్ల, ఆ అమ్మాయిని బాధ పెట్టొద్దు అని చెప్పి చెప్పారనమాట. తనుజ నెగిటివ్ చేసే వాళ్ళకి బూస్ట్ దొరికినట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.